హలో అండి. అందరికీ నమస్తే. శౌర్య మా అమ్మకి ఇష్టమైతే నాకు ఏ అభ్యంతరం లేదు తాతయ్య అని అంటాడు. సుచిత్ర తప్పక సుబ్బరామయ్యను చూసి నాకు ఇష్టమే శౌర్య, స్నిగ్ధాను పెళ్లి చేసుకో అని అంది. శౌర్య ఓకే తాతయ్య, నేను స్నిగ్ధాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. కళ్యాణ మండపంలో శౌర్య స్నిగ్ధాలను మండపం పైన చూసి షాక్ అయిన జానకి కాసేపటికి తేరుకొని కుర్చీలో కూర్చొని జీలకర్ర బెల్లం తలపైన పెట్టుకొని పూజారి చెప్పినట్లు మంత్రాలు చెబుతున్న ఆ ఇద్దరిని చూస్తూ శౌర్య గురించి ఆలోచిస్తూ, శౌర్య మంచి పిల్లవాడే, కానీ ఇద్దరు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారు. స్నేహ ఏమైంది? స్నిగ్ధాన్ తర్వాత అడిగి తెలుసుకోవాలి. నా లైఫ్ శివ మరణంతో తలక్రిందులైపోయింది. నా కూతురు జీవితం నిండు నూరేళ్లు తన భర్త పిల్లలతో హ్యాపీగా ఉండాలి. నేను దీనికోసం ఏమైనా చేస్తాను. ఒక్కసారి శౌర్యతో మాట్లాడాలి. స్నిగ్ధాను బాగా చూసుకోమని చెప్పాలి. తన మనసుకు నచ్చే విధంగా స్నిగ్ధాన్ తయారు చెయ్యాలి అని అనుకున్నాక తన మనసు కొంచెం రిలీఫ్ అవుతుంది. జానకి గిరి వైపు తిరిగి, సారీ గిరి, ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. నేనే మీకు తన మీద ఆశలు పెట్టాను అని నొచ్చుకుంటూ చెప్తుంది. గిరి తను సంతోషంగా ఉంటే చాలు జాను. శశి స్నిగ్ధ గుడ్ ఫ్రెండ్స్, దానిని ఎవ్వరూ మార్చలేరు. శశి అవునాంటీ, డాడీ చెప్పింది కరెక్ట్. ఆంటీ, స్నిగ్ధ నేను ఫ్రెండ్స్, మాకు పెళ్లి చేయాలి అని మీరనుకున్నారు కాబట్టి నేను ఓకే అన్నాను. కానీ స్నిగ్ధ మీద నాకెప్పుడు అలాంటి ఫీలింగ్ రాలేదు. ఇప్పుడు కూడా కించిత్ బాధగా కూడా లేదు ఆంటీ. ముందు మీరు స్నిగ్ధ మ్యారేజ్ ఎంజాయ్ చేయండి ఆంటీ అని అంటాడు. జాను అంటూ శౌర్య స్నిగ్ధాల వైపు చూస్తుంది. శౌర్య స్నిగ్ధ మెడలో 3 ముళ్ళు వేస్తాడు. స్నిగ్ధ తాళిబొట్టును చేత్తో పట్టుకొని శౌర్య ఇచ్చిన డైవర్స్ పేపర్స్ ని తలుచుకొని బావా వెంటనే డైవర్స్ పేపర్స్ తెప్పించాడు. అంటే నేనంటే అంత అయిష్టత నా బావకు. స్నేహ అక్క, నువ్వు బావకి ఎందుకు అంత ద్రోహం చేశావు? నువ్వంటే బావకి ఎంత ఇష్టమో తెలుసా? నిన్ను ఎప్పుడైనా ఒక్క మాటైనా అన్నాడా? నువ్వు బావకే కాదు నాకు కూడా ద్రోహం చేశావు. డైలీ నాకు చాక్లెట్ ఇచ్చే నా చాక్లెట్ ఫ్రెండ్ని లాక్కెళ్ళిపోయావు. నా చదువు మధ్యలోనే పెళ్లి చేసేస్తున్నారు. బావ నన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా లైఫ్ అంబిషన్ ఏమైపోయేది? నా చదువు అర్ధాంతరంగా ఆగిపోయేది. బావకు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. బావకు తన మనసుకు నచ్చిన అమ్మాయిని వెతికి మరీ తీసుకుని వచ్చి పెళ్లి జరిపిస్తాను. బావ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటుంది. స్నిగ్ధ మెడలో తాళి కట్టి పక్కనే కూర్చుంటూ తాళిని పట్టుకుని ఆలోచిస్తున్న స్నిగ్ధాన్ని చూసి శౌర్య చిన్నగా, నేను డైవర్స్ పేపర్స్ కూడా ఇచ్చాను కదా, ఇంకా ఏమైనా కండిషన్స్ ఉన్నాయా చెప్పు, లేదా నేను ఏదైనా లాయర్ మైండ్తో నీకు అన్యాయం చేస్తాను అనుకుంటున్నావా అని అన్నాడు. స్నిగ్ధ లేదు బావా, నువ్వు టైగర్ లాగా గర్జిస్తావు కానీ గుంటనక్క ఆలోచనలు లేవు అని నాకు తెలుసు. నీ మనసుకు నచ్చిన అమ్మాయిని నేనే వెతికి తీసుకుని వచ్చి పెళ్లి చేస్తాను బావా అని అంటుంది. శౌర్య సీరియస్ గా, ముందు నువ్వు నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి, తర్వాత నా గురించి ఆలోచిద్దువు అని అంటాడు. స్నిగ్ధ సరే బావా, పూజారి చెప్పినట్లు పెళ్లి పనులు అన్నీ పూర్తి చేస్తారు శౌర్య స్నిగ్ధాలు. సుబ్బరామయ్య, కృష్ణవేణమ్మ కాళ్లకు నమస్కరిస్తారు. 100 ఏళ్లు సంతోషంగా కలిసి జీవించండి అని దీవిస్తారు. అలాగే సుచిత్ర వాసులకు, లక్ష్మీ రఘు కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. స్నిగ్ధ జానకిని చూస్తూ మండపం పైకి రమ్మని సైగ చేస్తుంది. జానకి ఇబ్బందిగా, పర్వాలేదులే నేను రాను అని సైగ చేస్తుంది. స్నిగ్ధ శౌర్య చేయి పట్టుకొని మండపం దిగి జానకి దగ్గరికి వెళ్లి తన కాళ్లకు నమస్కరిస్తుంది. శౌర్య కూడా వంగి జానకి పాదాలు తాకుతాడు. తన వెనకే అందరూ వీళ్ళ దగ్గరికి వస్తారు. లక్ష్మి జానకిని చూస్తూ ఎక్కడ చూసినట్లుంది అని అనుకుంటూ ఉంది. జానకి కళ్ళల్లో నీళ్లు స్నిగ్ధ తలపైన పడుతుంది. సంతోషంగా ఇద్దరు భుజాలు పట్టుకొని పైకి లేపి ఇద్దరిని కలిపి హక్ చేసుకుంటుంది. తను ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక కళ్ళ వెంబడి నీళ్లు వచ్చేస్తుంటాయి. స్నిగ్ధ ఎందుకంటే అంత ఎమోషన్ అవుతున్నారు? డోంట్ ఫీల్, నేను హ్యాపీగానే ఉన్నాను చూడండి అని అంటుంది. జాను కళ్ళు తుడుచుకొని నవ్వి, సారీరా, సడన్ గా నిన్ను పెళ్లి కూతురుగా చూసేసరికి కాస్త ఎమోషన్ అయ్యాను అని శౌర్యని ఒక్కసారి చూసి స్నిగ్ధతో, మీ బావకు కోపం వచ్చే పనులు చేయకుండా తన మనసు నొప్పించకుండా మసులుకో స్నిగ్ధ అని అంటుంది.
స్నిగ్ధ, హహహ, ఆంటీ, మీరు మా టైగర్ గురించి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నన్ను కోప్పడను అంటేనే ఈ పెళ్లికి ఒప్పుకున్నా అని అంది. శౌర్య, హే కోతి, కాసేపు నోరు మూసుకో అని తనకు మాత్రమే వినిపించేటట్లు అంటాడు. స్నిగ్ధ మూతి బిగించుకుంటుంది. శౌర్య, నా వలన తను ఏ ఇబ్బంది పడకుండా చూసుకుంటానులే ఆంటీ. పెళ్లి మాత్రమే అయింది కానీ తన లైఫ్ చేంజ్ కాలేదు. తను ఎప్పట్లాగా స్నిగ్ధానే, నార్మల్ గానే కాలేజీకి వెళ్తుంది, ఎప్పట్లాగే మీ దగ్గరకు వస్తుంది అని అంటాడు. శౌర్య మాటలు జానకి మనసులో ఇప్పటిదాకా ఉన్న టెన్షన్ను పక్కకు నెట్టి స్నిగ్ధ మనసును శౌర్య బాగా అర్థం చేసుకోగలడు. స్నిగ్ధ గురించి తను ఏ విధమైన బాధపడన అవసరం లేదు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. లక్ష్మి మాత్రం జానకి గుర్తురాక బాగా తెలిసిన మనిషిలా అనిపించి ఆలోచిస్తూనే ఉంటుంది. స్నిగ్ధ లక్ష్మిని పిలిచి మా మమ్మీ అని లక్ష్మిని హత్తుకొని జానకికి పరిచయం చేస్తుంది. జానకి కొంచెం టెన్షన్ గా నమస్తే అక్క అని అంటుంది. లక్ష్మి అనుమానంగా జానకి అని అంటుంది. వెంటనే జానకి అక్క అని ఏడుస్తూ హత్తుకుంటుంది. అక్కడ అందరూ వీళ్ల వైపు అర్థం కానట్లుగా చూస్తారు. లక్ష్మి, ఇన్ని సంవత్సరాలు ఏమైపోయావే? నీ కోసం ఎంతగా వెతికామో తెలుసా? శివ చనిపోతే మేమంతా లేమనుకున్నావా అని అంది లక్ష్మి. జానకి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. స్నిగ్ధ, మమ్మీ, తను నీకు తెలుసా అని అడిగింది. లక్ష్మి, శివ బాబాయ్ భార్య మీ పిన్ని. అవును, తను నీకెలా తెలుసు అని అంది. రఘు ఆఫర్నేజ్ మేనేజర్. జానకి తనే లక్ష్మి అని అంటాడు. శౌర్య, అవునత్తయ్య, స్నిగ్ధ ఎప్పుడు చెప్పలేదా అని అంది. లక్ష్మి, స్నిగ్ధ ఎప్పుడు ఆంటీ అనే నాతో చెబుతుంది, అందుకే నేను తెలుసుకోలేకపోయాను. ఇన్ని సంవత్సరాలు దగ్గరలోనే ఉండి దూరంగా ఉంటున్నాము అని అంటుంది. సుబ్బరామయ్య, కృష్ణవేణిలు చాలా హ్యాపీ అవుతారు. కృష్ణవేణి, నన్ను క్షమించు జానకి, మేము మీ పెళ్లికి ఒప్పుకొని ఉంటే శివ మాకు దూరం అయ్యేవాడే కాదు అని అంటుంది. జానకి, అత్తయ్య, మీరు అలా అనకండి. ఎలా జరగాలి అని రాసుంటే అలానే జరుగుతుంది. దానికి ఎవ్వరం బాధ్యులం కాదు అని అంది. సుబ్బరామయ్య, నువ్వు మాతో వచ్చే జానకి అని అన్నాడు. జానకి, లేదు మామయ్య, నన్ను నమ్ముకొని కొన్ని వందల మంది పిల్లలున్నారు, వాళ్ళని వదిలి నేను రాలేను అని అంది. కృష్ణవేణమ్మ జానకిని దగ్గరికి తీసుకొని, అదేంటి జానకి, ఇప్పుడు కూడా మాకు దూరంగా ఉంటావా? మాతో వచ్చేయిరా, నువ్వు ఆ ఇంటి కోడలవే అని అంది. జానకిని ఇంటికి రమ్మనడం సుచిత్రకు నచ్చదు. ఆల్రెడీ శౌర్య స్నిగ్ధ పెళ్లి విషయంలో చిరాగ్గా ఉండి తను రానంటుంది కదా అమ్మా, ఎందుకు బతిమిలాడతారు అని అంటుంది. కృష్ణవేణమ్మ, నువ్వు కాసేపు కామ్గా ఉండు సుచి, మనం ఇంతమంది ఉండి కూడా తను ఒక్కటే ఉండాలి కదా అని బాధపడుతుంటే అని అంటుంది. వాసు, మీరు ఏమి అలా ఫీల్ అవసరం లేదత్తా అంటూ తాళాల గుత్తి స్నిగ్ధ చేతిలో పెడతాడు. స్నిగ్ధ అర్థం కాకుండా చూస్తుంది. వాసు, నీ కోసమని ఇల్లు కొన్నాను, నీ పెళ్లికి ఇవ్వాలి అనుకున్నాను. ఇది అంత తొందరగా వస్తుందని అనుకోలేదు. నువ్వు శౌర్య అక్కడే ఉండాలి. స్నిగ్ధ సంతోషంగా, నా కోసం ఇల్లు తీసుకున్నారా మామయ్య అని అంటుంది. సుచిత్ర, ఏంటి వాసు, ఇది వాడిని ఇప్పుడే నాకు దూరం చేస్తున్నారా అని అంది. వాసు, దూరమేంటే, వాళ్ళేమన్నా అమెరికా వెళ్తున్నారా, వేరే ఇంటికి, అంతే కదా, మనం వాళ్ళని చూడాలి అనుకుంటే పోయి చూడొచ్చు అని అంటాడు. కృష్ణవేణమ్మ, ఆ ఇంటికి జానకి మనకు దూరంగా ఉంటుంది అని నేను ఫీల్ అవ్వడానికి ఏం సంబంధం ఉంది అని అంటుంది. వాసు నవ్వుతూ, స్నిగ్ధకి జానకి అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు కదా, పైగా తను శశితో కలిసి ఆ ఆర్ఫనైజ్ హోంలోనే హాస్పిటల్లో వర్క్ చేయాలి అనుకుంటుంది కదా, అందుకే దానికి వాకింగ్ డిస్టెన్స్ లోనే ఈ ఇల్లు తీసుకొని అది స్నిగ్ధ మనసుకు నచ్చే విధంగా డిజైన్ చేయించాడు. కృష్ణవేణమ్మ, చేయించాడునా, ఎవర్రా అని అడిగింది. శౌర్య, అవును డాడీ, నువ్వు కదా ఇల్లు తీసుకుంది, మరి ఎవరు అని అంటాడు. వాసు, రే, ఎవరేంట్రా, ఇంజనీర్ డిజైన్ చేశాడు, నేను దగ్గరుండి చేయించాను అని అన్నాడు. శౌర్య, అది అమ్మమ్మ, మా డాడీ ఇంజనీర్ దగ్గర ఉండి మరీ చేయించాడు, అంతే కదా డాడీ అని అంటాడు. వాసు, అంతే అత్తయ్య అని అన్నాడు. స్నిగ్ధ తాళాలు పిడికెట్లో గట్టిగా పట్టుకొని వాసుని హగ్ చేసుకొని, థ్యాంక్స్ మామయ్య, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అని వెంటనే వాసుని వదిలి, మామయ్య, నిజంగా ఈ ఇల్లు నాకేనా అని అంది. వాసు, అక్షరాల నీకేరా, ఇంటి డాక్యుమెంట్స్ నీ పేరుతోనే ఉన్నాయి, నీకు ఇష్టం లేకపోతే మీ ఆయన్ని కూడా బయటకు తరిమేయొచ్చు అని అన్నాడు. స్నిగ్ధ శౌర్య వైపు చూస్తూ కళ్ళెగరేస్తుంది.
శౌర్య, ఇది అన్యాయం డాడీ. కొడుకు నన్ను వదిలి కోడలి పేరున ఇల్లు తీసుకుంటారా? నేను వెళ్ళి తన ఇంట్లో ఉండాలా అని అన్నాడు. స్నిగ్ధ నవ్వుతూ, ఉండాలి, తప్పదు. ఇప్పుడు నేను హౌస్ ఓనర్ని అని అంది. సుచిత్రకు ఒళ్ళు మండిపోతుంటే దీనికి రివర్స్ లో జానకి చాలా సంతోషంగా ఉంటుంది. అందరికీ చెప్పి జానకి, గిరి, శశి బయలుదేరతారు. మిగతా పెళ్లి తతంగాలు పూర్తి చేసుకొని అందరూ ఇంటికి బయలుదేరతారు. అప్పటికే బాగా అలసిపోయి ఉండటంతో స్నిగ్ధ తన రూమ్కి వెళ్ళి అలాగే బెడ్ మీద వాలిపోతుంది. శౌర్యాని, వాసు, నువ్వు తన గదికే వెళ్ళి పడుకో, లేకపోతే మామయ్య వాళ్ళు నీకిష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు అని ఫీల్ అవుతారు. సుబ్బరామయ్య, అవును శౌర్య, నువ్వు స్నిగ్ధ రూమ్కి వెళ్ళి పడుకో అని అంటాడు. శౌర్య వెళ్లేసరికి స్నిగ్ధ నగలతో పట్టు చీరతో బెడ్కి అడ్డంగా పడుకొనుంటుంది. జానకి, శశి, గిరిలు కళ్యాణ మండపం నుండి ఆర్ఫనైజ్ హోమ్కి వెళ్తూ ఉంటారు. శశి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే జానకి, గిరి బ్యాక్ సీట్ లో కూర్చుని ఉంటారు. ముగ్గురు మౌనంగా ఉంటారు. వాళ్ళ మౌనాన్ని భంగం చేస్తూ గిరి, నువ్వు చేసింది నాకేం నచ్చలేదు జాను అని అంటాడు. జాను, నీకు నచ్చని పని ఏం చేశాను గిరి అని అంది. గిరి, స్నిగ్ధ నీ కూతురు అని వాళ్లతో ఎందుకు చెప్పలేదు? నువ్వు చెప్తావు అని అనుకున్నాను, కానీ నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు జాను అని అంటాడు. శశి డ్రైవ్ చేస్తూనే, అవునాంటీ, మీరు చెప్పుండాల్సింది. మీరు తన కన్న తల్లి అంటే స్నిగ్ధ చాలా హ్యాపీ అవుతుంది. జానకి చిన్నగా నవ్వి, నేను తన కన్న తల్లిని అని చెప్తే తనని కన్న తల్లిదండ్రులు అని అనుకుంటున్న లక్ష్మక్క బావలు కాదు అని అనే కదా అర్థం. వాళ్ళు తనని ఎలా చూసుకుంటున్నారు స్నిగ్ధ చాలా సార్లు చెప్పింది. బావ తనని స్నిగ్ధ అని కూడా పిలవడు, బంగారం అనే పిలుస్తాడు. ఆ ప్రేమ అంతా నేను ఎలా దూరం చేస్తాను అని అంది. గిరి, నువ్వు కన్న తల్లివి అని చెప్తే వాళ్ళ ప్రేమ ఎందుకు దూరం అవుతుంది జాను అని అంటాడు. గిరి, నేను కన్న తల్లిని అంటేనే వాళ్ళ కన్న తల్లిదండ్రులు కాదు అని అర్థం కదా. దానికి తను ఎంత కృంగిపోతుంది. మీరు తన ప్లేస్ లో ఉండి ఆలోచించండి. ఇప్పుడు అల్లరిగా ఉండే స్నిగ్ధ మూగపోవచ్చు. ఇప్పటిదాకా వాళ్లతో చేసిన అల్లరి పనులకు బాధపడవచ్చు. వాళ్లతో మునుపట్లా ఉండకపోవచ్చు. నేను కన్న తల్లిని అని చెప్పి ప్రశాంతంగా ఉన్న తన మనసులో కల్లోలం రేపడం అవసరమా? గిరి, నేను కన్న తల్లిని అని చెప్పాల్సిన అవసరం లేదు. అయినా తన జాను అని పిలిచిన ప్రతిసారి నాకు శివ నాతో ఉన్నట్లే ఉంటుంది. అది చాలు గిరి నాకు అని అంది. గిరి, అంటే ఎప్పటికీ చెప్పవా అని అంటాడు. చెబుతా గిరి. లక్ష్మక్క బావా వాళ్ళు తన కన్న తల్లిదండ్రులు కాము అని చెప్తే అప్పుడు నేను నీ కన్న తల్లిని అని అక్కను చేర్చుకుంటా అని అంది. గిరి ఇక చెప్పినట్లే అని శశి కార్ ఆపడంతో, సరే జాను, బాయ్, గుడ్ నైట్. జానకి కారు దిగి ఇద్దరికి గుడ్ నైట్ చెప్పి లోపలికి వెళ్తుంది. గిరి, శశి వారింటికి వాళ్ళు వెళ్లిపోతారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బస్లో సిటీ బార్డర్లో ఎక్కుతారు స్నేహ, సాయిలు. ఇద్దరు ముస్లిమ్స్ వేసుకుని గుర్కా వేసుకుని ఉంటారు. సాయి విండో సీట్ దగ్గర స్నేహాను కూర్చోమని తన పక్కన సాయి కూర్చుంటాడు. స్నేహ చాలా టెన్షన్ గా ఉంటుంది. సాయి స్నేహ వైపు చూసి, ఏంటి స్నేహ, చాలా టెన్షన్ పడుతున్నట్లున్నావు అని అంటాడు. స్నేహ, బావ మన గురించి ఖచ్చితంగా వెతికిస్తాడు సాయి, వాడి గురించి నాకు తెలుసు. అందుకే ఈ గుర్కా నేను ఇక్కడికి రావడానికి క్యాబ్ వేరే వారి ఫోన్ నుండి బుక్ చేశా. మన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసాం. మనం ఇక్కడ బస్ ఎక్కుతున్నాం. సో వాడు తెలుసుకోలేడు. ఒకవేళ తెలుసుకున్నా భయం ఏంటి, వాడు మనల్ని ఏమీ చేయడు. అనవసరంగా టెన్షన్ పడకు స్నేహ, మనం బావకు చాలా ద్రోహం చేశాము అని అనుకుంటాడు కదా సాయి. వాడు మనల్ని అర్థం చేసుకుంటాడులే స్నేహ, నువ్వు ఏమీ ఫీల్ అవ్వకు. అయినా నేను వద్దు అనే చెప్పాను. నువ్వే మొండు పట్టుపట్టి ప్రేమ ఓడిపోకూడదు, ప్రేమ లేని జీవితం నరకం, మనసు ఒకచోట మనువు ఒకచోట ఉండకూడదు, ఇలా లవ్ కొటేషన్స్ బుక్ అంతా చదివి నా మెడలు వంచి లాక్కొచ్చావు. ఇప్పుడేమో ఇలా బాధపడుతున్నావు. మీ వాళ్ళు సరే, మా మమ్మీ డాడీ ఎంత ఫీల్ అవుతుంటారో నాకు తెలుసు. వాళ్లకు ఈ విషయం తెలిసి ఇంట్లో నుండి కూడా బయటకు రారు. నా మీద పీకల దాకా కోపం ఉంటుంది స్నేహ అని అంటాడు. స్నేహ టాపిక్ డైవర్ట్ చేస్తూ, మనం ఎక్కడికి వెళ్తున్నాం సాయి అని అంటుంది. సాయి, విజయవాడ మా అత్తయ్య వారింటికి అని అన్నాడు. స్నేహ భయంగా చూస్తుంది. సాయి, భయమేమీ లేదులే స్నేహ, మా అత్తయ్య నిన్ను బాగా చూసుకుంటుంది. డోంట్ ఫియర్. అక్కడ కొద్దిగా సెట్ అయ్యే వరకు ఉందాం. ఇల్లు దొరకగానే వెళ్ళిపోదాం.
స్నేహ అంటుంది. కానీ తన ఫేస్ లో టెన్షన్ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. సాయి, నీకు అక్కడ కంఫర్ట్ లేకపోతే మనం అక్కడ ఉండములే. స్నేహ, నువ్వు అలా ఉండకు అని అంటాడు. స్నేహ, అది కాదు, బావకు తెలియదా సాయి? వాడికి తెలియదు. అత్తయ్య అంటే సొంత కాదు, మా అమ్మ తరపు దూరం చుట్టం. అందుకే వాడు గెస్ చేయలేడు. ఎందుకంటే నేను విజయవాడకు రావడం ఇదే ఫస్ట్ స్నేహ. మరి అడ్రస్ అక్కడ దిగిన తర్వాత అత్తయ్యకి ఫోన్ చేస్తానులే. కానీ ఇంకా ఏ టెన్షన్ పెట్టుకోకుండా పడుకో స్నేహ అని అంటాడు. ఓకే సాయి, నాకు కూడా నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అని సీట్ వెనక్కి వాలి పడుకుంటుంది. సాయికి నిద్ర పట్టదు. వాడికి నా మీద పీకల దాకా కోపం వచ్చుంటుంది అని అనుకుని మళ్ళీ వెంటనే రాధా వాడికి కాబోయే పెళ్ళాన్ని లేవదీసుకుని వచ్చి వాళ్ళ కుటుంబం పరువు తీస్తే అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు. శౌర్య వెళ్లేసరికి స్నిగ్ధ నగలతో పట్టుచీరతో బెడ్కి అడ్డంగా పడుకుని ఉంటుంది. శౌర్య స్నిగ్ధను చూసి నగలు కూడా చేంజ్ చేసుకోకుండా అలాగే పడుకుంది కోతి అని అనుకుంటూ వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ను స్నిగ్ధ ఫేస్ పై చల్లుతాడు. స్నిగ్ధ నిద్రలో ఉలిక్కిపడి లేచి ఎదురుగ్గా శౌర్యాన్ని చూస్తుంది. గుడ్ మార్నింగ్ బావా, అప్పుడే తెల్లారిపోయిందా అని అంది. శౌర్య, గుడ్ మార్నింగ్ ఏంటే, నగలు కూడా తీయకుండా పడుకున్నావే, లే డ్రెస్ చేంజ్ చేసుకో, వచ్చి పడుకో అని అంటాడు. స్నిగ్ధ, అయినా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, మీ ఇంటికి వెళ్ళలేదా అని అంటుంది. శౌర్య, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి, మన వాళ్ళు అంతా కలిసి మన ఇద్దరికి ముడివేశారు కదా, నాతో పాటే నువ్వు, నీతో పాటే నేను, తప్పదు అంటూ బెడ్ పై కూర్చుంటాడు. స్నిగ్ధ, అంటే నువ్వు ఇక్కడే పడుకుంటావా అని అంది. శౌర్య, హా స్నిగ్ధ అని అన్నాడు. నేను ఒప్పుకోను, అయినా మన కండిషన్లో నేను నీ దాన్ని కాను అని క్లియర్గా చెప్పాను కదా అని అంది. మరి ఒకే రూమ్లో ఎలా పడుకుంటాము అని అంటుంది. శౌర్య, హా అవును, కానీ మన కండిషన్లో మనం విడిగా పడుకోవాలి, విడి రూమ్లో పడుకోవాలి అని లేదు, నేను ఇక్కడే పడుకుంటా అంటూ దుప్పటి ముసుగేసుకొని పడుకుంటాడు. స్నిగ్ధ విసురుగా బెడ్ దిగి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నగలు తీస్తూ ఉంటుంది. స్నిగ్ధ కామ్గా ఉండేసరికి శౌర్య దుప్పటి తీసి స్నిగ్ధను చూస్తూ, మీ అక్క వెళ్ళిపోయిందని కాస్తైనా ఫీల్ అవుతున్నావా నువ్వు స్నిగ్ధ అని అంటాడు. ఎందుకు ఫీల్ అవడం లేదు బావా, అది డైలీ నాకు చాక్లెట్స్ ఇచ్చే నా చాక్లెట్ ఫ్రెండ్ని లాక్కొని వెళ్ళింది అని అంటుంది చెవిలో కమ్మ తీస్తూ. శౌర్య గట్టిగా నవ్వుతూ, ఏంటి కోతి, చాక్లెట్ కోసం ఫీల్ అవుతున్నావా నువ్వు అని అంటాడు. స్నిగ్ధ శౌర్యని అద్దంలో అలాగే చూస్తూ ఉంటుంది. అది గమనించిన శౌర్య సడన్ గా నవ్వటం ఆపి అద్దంలో స్నిగ్ధను చూస్తూ కళ్ళెగరేసి, ఏంటే అలా చూస్తున్నావు అని అన్నాడు. స్నిగ్ధ చూపు తిప్పుకొని, నువ్వు నవ్వటం నేను ఇదే ఫస్ట్ బావా చూడటం, అందుకే అలా చూస్తున్నా అని అంది. నువ్వు నవ్వుతుంటే చాలా బాగున్నావు, కానీ ఎప్పుడు టైగర్లా గాండ్రిస్తావు అని అంది. శౌర్య, ఇప్పటికే చాలా ఓవర్గా మాట్లాడావు, ఇక చాలు, త్వరగా వచ్చి పడుకో, మళ్ళీ ఉదయాన్నే లేచి మన ఇంటికి వెళ్ళాలి అని అన్నాడు. స్నిగ్ధ, మన ఇల్లా శౌర్య, అదే డాడీ నీకు గిఫ్ట్గా ఇచ్చాడు కదా స్నిగ్ధ అని అంటాడు. ఓ, నా ఇంటికా? శౌర్యకు ఒక్క క్షణం మనసు చివుక్కుమని వెంటనే కవర్ చేసుకొని, హా నీ ఇంటికేలే, నీ అనే అక్షరాన్ని నొక్కి అంటాడు. కానీ స్నిగ్ధ అస్సలు పట్టించుకోదు. తీసిన నగలు బీరువాలో పెట్టి నైట్ డ్రెస్ తీసుకొని వాష్రూమ్కి వెళ్లి చేంజ్ చేసుకుని వచ్చి బెడ్కు ఈ సైడ్ను పడుకుంటుంది. అలసిన శరీరం వెంటనే నిద్రలోకి జారుకుంటుంది. అప్పటిదాకా మరదలతో సరదాగా ఉన్న శౌర్య స్నిగ్ధ నిద్రపోవడమే ఫోన్ తీసుకుని బయటకు వచ్చి తన అసిస్టెంట్ రవికి ఫోన్ చేస్తాడు. రవి ఫోన్ లిఫ్ట్ చేసి సార్ అని అంటాడు. శౌర్య గంభీరంగా, సాయి స్నేహాల గురించి ఏమైనా తెలిసిందా రవి అని అన్నాడు. తెలియలేదు సార్, కానీ మీ ఫ్రెండ్ మీ మరదలు కలిసి మీకు ఇంత ద్రోహం చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అని అన్నాడు. శౌర్యకి కోపంతో పిడికిలు బిగించి గట్టిగా, షటప్ రవి, నీకు చెప్పింది నువ్వు చెయ్యి, అంతకు మించి ఒక్క మాట మాట్లాడనా నెక్స్ట్ మినిట్ నువ్వు జాబ్ కోసం వెతుకులాటలకే నీకు టైం సరిపోదు, మైండ్ ఇట్ రవి అని సీరియస్ గా అంటాడు. భయంగా, సారీ సార్, వాళ్ళు ఎక్కడ ఉన్నారో త్వరలో తెలుసుకుంటాను అంటాడు. శౌర్య ఫోన్ కట్ చేసి వచ్చి బెడ్ కి ఈ చివరన పడుకుంటాడు. కాని నిద్ర పట్టదు. ఆలోచనలు చుట్టుముట్టాడతాయి. ఒక్క మాట నాతో చెప్పి ఉన్నా పరిస్థితి ఇక్కడి దాకా రానిచ్చేవాడినే కాదు. ఇప్పుడు చూడు, నా కింద పనిచేసేవాడు కూడా వేలెత్తి మాట్లాడుతుంటే రక్తం ఉడికిపోతుంది.
త్వరలోనే మీ గురించి తెలుసుకుంటా సాయి. ఎంతకాలం నా కంటికి కనపడకుండా దాక్కుంటారో చూస్తా అని అనుకుంటూ స్నిగ్ధ వైపు తిరిగి అమాయకంగా నిద్రపోతున్న స్నిగ్ధ మొహం చూస్తాడు. తనకు కోపంతో ముడుచుకొని ఉన్న తన ఫేస్ కోపం తగ్గి నిదానంగా రిలాక్స్ అవుతూ ప్రశాంతంగా మారుతూ వెంటనే మళ్ళీ ప్రశాంతత పోయి బాధ వచ్చి చేరి, ఎందుకిలా చేశారా మీరు చేసిన దానికి పాపం స్నిగ్ధకు ఇష్టం లేకుండా తన మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. తన లైఫ్ లో ఎన్ని అంబిషన్స్ పెట్టుకొని ఉంది, అవి అన్నీ నెరవేర్తాయో నెరవేరవో అన్న సందిగ్ధంలో పడిపోయింది. ఇప్పుడు ఐ ప్రామిస్ యూ స్నిగ్ధ, నీ ప్రతికల నేను నెరవేరుస్తాను అని ఆలోచిస్తూ ఎప్పటికో తెల్లవారుజామున 3 అవుతుండగా నిద్రపడుతుంది. మరునాడు ఉదయం తెల్లవారుజామునే మెలకువ వచ్చే శౌర్యకి నైట్ అంతా నిద్ర పట్టినందువలన ఇంకా ముసుగు తన్ని పడుకొని ఉంటాడు. ముసుగు లాగుతుంటే మెలకువ వచ్చినా మళ్ళీ ముసుగు లాక్కొని పడుకుంటాడు. ఈసారి బావా కాఫీ అన్న మాటతో నిద్రమత్తు వదిలి దుప్పటి తీసి ఎదురుగ్గా నుదుటిన స్టిక్కర్, పాపిట్లో కుంకుమ తప్ప మరి ఏ మేకప్ లేకపోయినా కడిగిన ముత్యంలా ఫ్రెష్ గా ఉన్న ఫేస్, గులాబీ రంగు పట్టు చీరతో, మెడలో పచ్చటి పసుపు తాడుతో, చేతుల నిండా గాజులతో, కాఫీ ట్రేతో నిలబడి ఉన్న స్నిగ్ధను చూసి షాక్ అయ్యి మళ్ళీ కళ్ళు నులుముకొని మరీ చూశాడు. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.